హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధికారం. మేమైతే కేరళలో ఉన్న తిరువనంతపురానికి దగ్గరగా ఉన్న పూవార్ ఐలాండ్కి అయితే వెళ్ళాలనుకున్నాము. అందుకోసం బోటింగ్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఈ బోటింగ్ స్పాట్ దగ్గర మనం బోట్ మాట్లాడుకోవాలి. ఇక్కడైతే కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. సమ్ ప్యాకేజెస్ సమ్ అమౌంట్ ఉంది. మళ్ళీ అవర్స్ కూడా ఉంటాయి. 2 hours, 1 hour, 3 hours అని ఉంటుంది. 2 hours తీసుకున్న నది పైన 2 hours ఏం తిప్పరు. మనం సముద్రం దగ్గరికి వెళ్ళే అంతసేపే కౌంట్ అనమాట. అక్కడికి వెళ్ళినాక కొంచెం సమయము మనం అక్కడ ఉండడానికి వాళ్ళు వదిలేస్తారు. ఒక అర్ధగంట అట్లా ఉంచేసిన తర్వాత రిటర్న్ మళ్ళీ నది పైన తీసుకొని వస్తారు. నది పైన వచ్చేటప్పుడు చూడండి, వ్యూస్ ఎంతో అందంగా ఉన్నాయి. చుట్టూ కొబ్బరి చెట్లు చాలా అందంగా ఉన్నాయి. చూడండి, ఈ నది పేరైతే నేహా నది. దీనికి చాలా కెనాల్స్ ఉన్నాయి. ఈ కెనాల్స్ అన్ని సముద్రం దగ్గరికి తీసుకెళ్తాయి. ఒక్కొక్క కెనాల్ నుంచి వెళ్తుంటే అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ అనకొండ సినిమా షూటింగ్ కూడా జరిగిందంట. ఇక్కడ మ్యాంగ్రూవ్ చెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి. అక్కడక్కడ కాటేజెస్ ఉన్నాయి. అక్కడ స్టే చేయడానికి కూడా సమ్ రూమ్స్ అట్లా ఉంటాయి. ఇక్కడ స్టే చేసే వాళ్ళకు ప్రకృతిని ఆస్వాదిస్తూ స్టే చేయడం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. నదిలో మాకు ప్రయాణిస్తున్నంతసేపు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఇక్కడ బోటింగ్ మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మోసాలు కూడా జరుగుతాయి. వాళ్ళు ఎక్కేటప్పుడు ఏం సరిగ్గా మాట్లాడుకోకుండా మనము బోట్ మొత్తము 2000 అట్లా మాట్లాడుకున్నాము అనుకుంటాము. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళినాక ఈచ్ వన్ పర్సన్కి 2000 అట్లా అని చెప్పేసి డబ్బులు కూడా వసూలు చేస్తారు. కావున మనం మాట్లాడుకునేటప్పుడే కేర్ఫుల్గా మాట్లాడుకోవాలి. టోటల్ బోట్కి మొత్తమా లేకపోతే 1 పర్సన్కా మనం ఎన్ని అవర్స్ ఉంటాము అన్న విషయం అయితే పక్కా చెప్పేయాలి. మనము కామన్గా అయితే 1.5 hour ఉన్న టైమింగే తీసుకోవడం బెటర్. ఎందుకంటే నది పైన వాళ్ళు 2-3 hours ఏం తిప్పరు. 3 hours ప్యాకేజ్ తీసుకున్నా మనని బీచ్ దగ్గర అర్ధగంటనే ఉంచనిస్తారు. 1 hour తీసుకున్నా అంతే ఉంచుతారు. కావున 1.5 hour తీసుకోవడం బెటరు. కొంచెము మనీ కూడా సేవ్ అవుతుంది. వాళ్ళు ఎంత అవర్స్ తీసుకున్నా అంతే చూపించేది అంతే ఉంటుంది. కావున మనము సేఫ్గా ఉండాలనుకుంటే ముందే అన్నీ మాట్లాడుకొని 1.5 hour 2 hours మాట్లాడుకొని అన్నీ క్లియర్గా మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే మాత్రం మనం సేఫ్గా ఉండొచ్చు. కావున మీరు వెళ్ళినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి. చూడండి, మేము వ్యూని ఎంజాయ్ చేసాము. ఆ విజువల్స్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ ప్లేస్లోనేనండి అనకొండ షూటింగ్ జరిగింది. చూడండి,
మీరు సినిమా చూసుంటే మీకు కొంచెం ఐడియా వస్తుంటుంది. ఈయనే అన్నకొండ సినిమా తీశారు. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి ఈ నదిలో పెద్ద పెద్ద అనకొండలు ఉంటే ఎలా ఉంటుందో చూడండి. ఎంతో అద్భుతంగా ఉంది కదా వ్యూ. ఈ నది అయితే నెయ్య నది. మరి పూవార్ అని ఎందుకు అంటారు? దీన్ని పూవార్ అని ఎందుకు అంటారంటే, ఒకరోజు ఒక రాజు ఈ నది గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ నది నిండా పువ్వులు కనిపించాయంట. కనిపించినప్పటి నుంచి ఈ నదిని ఆ రాజు పూవార్ అని పిలిచారంట. అప్పటి నుంచి ఇది పూవార్ అయింది. ఈ సముద్రానికి నదికి మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఉండడం వలన దాన్ని పూవార్ ఐలాండ్ అని అంటారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. మేము ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికే కదా, చూపిస్తాను పదండి. వచ్చేసాం పూవార్ ఐలాండ్కి. చూడండి, మా పిల్లలు మామూలుగా ఎంజాయ్ చేయరు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తారో. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.